హలో! మంచిప్పుడు మనకు రుచిచ్చేది గదండీ. ఎంతసేపు జంక్ ఫుడ్, అన్‌హెల్తీ ఫుడ్ అయితే బాగా నచ్చుతాయి. దానికి బాగా అడిక్ట్ అయిపోతాం. మునగాకులో ఎన్ని పోషక విలువలున్నాయి. దీర్ఘకాలిక జబ్బుల నుంచి నయం చేస్తుందది. అటువంటివి మనకు నచ్చవు. మంచిగా మునగాకు తెచ్చేసుకొని మార్కెట్‌లో నైట్ ఇలా గుడ్డలో చుట్టేసి, పొడిగుడ్లో చుట్టి పెట్టేసామంటే పొద్దున కల్లా ఆ వేడికి ఆకు సెపరేట్ అవుతుంది. పుల్లలు సెపరేట్ అయిపోతాయి మంచిగా. అప్పుడు మనం ఆకు చాట్‌లో చెరుక్కొని, ఆకు పళ్ళంగా నీట్‌గా కడుక్కొని కుక్కర్‌లోకేసేసుకున్నామంటే ఒక 4 విజిల్లు తగినంత ఉప్పు, వాటరేసేసి 4 విజిల్లు ఎప్పిచ్చేసి వడగట్టుకునే గెంట్లోకేసుకొని నీట్‌గా ఉడికిన వాటర్ కూడా పోగొట్టకుండా నేను నా బిడ్డలకిస్తాను. మంచిగా కావాల్సినంత కాల్షియం ఉంటుంది కాబట్టి, అది పక్కన ఉడికే లోపల ఈ కందిపప్పు, తగినంత ఉప్పు, వాటరేసేసి ఉడికినట్టు కందిపప్పు రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల మునగాకు ఉడికిపోయింది కదా! పిండేసుకొని నీట్‌గా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల బాండల్లోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం నువ్వులు, ఎండు కొబ్బెర, పల్లీలు, వేపి పెట్టుకున్న పల్లీలు అండ్ కొంచెం ఆయిలేసి అందులోకి ఎండుమిర్చి కూడా వేపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు తీసేసుకొని తగినంత సాల్ట్ వేసి బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు పోపు కోసం బాండలోకి తగినంత ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, తిరుమాత గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి చీలికలు వేసేసి మనం ఉడికించి పెట్టేసుకున్నాము అది మునగాకు వేసేసుకొని తర్వాత పొడి వేసి పెట్టేసుకున్నాము పల్లి పొడి, కొబ్బరి అదంతా వేసేసుకొని లాస్ట్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని అన్నంలో వడ్డించుకున్నామంటే మంచి పోషకాలు ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.